ఓం ఓం మూర్తిత్వే పరికల్పిత శశిప్రతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదాం ప్రతుస్త అజతాం వర్తమరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనేకదాయ శృతౌ వాచం న సదదాత్వనేక కిరణ త్రైలోక్యదీపోరవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఇరవై ఒకటి జూన్ 2025 మనము దక్షిణాయనము, ఉత్తరాయణం, ఉత్తర విషయము, దక్షిణ విషయం గురించి మనం తెలియజేస్తున్నాం. దానికి ప్రత్యేకగా మనందరికీ తెలిసిన నారాయణ యంత్రం. ఆ యంత్రము కొంచెం ధ్యానంగా చేసుకునేట్లయితే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎడం వైపున ఉన్న కోణము ఉత్తరాయణ కింద మనం గుర్తించినట్లయితే, అంటే 22 డిసెంబరు గుర్తించినట్లయితే ప్రతి సంవత్సరము అది ఒక కోణం కింద చూపిస్తుంది. అంటే ఒక సర్కిల్ కానీ తీసుకునేట్లయితే దాన్ని 4 సమభాగములు చేసుకునేట్లయితే 340/4 అయినట్లయితే ఒక్కొక్కటి 90 డిగ్రీల దూరంలోని ఒక్కొక్క విభజన జరుగుతుంది. ఆ విభజన ఎలాగంటే, డిసెంబర్ 22 అంటే 21 తారీఖు రాత్రి అర్ధరాత్రి తెల్లవారితే 22 అనగా సూర్యుడు మకర రాశిలోని ప్రవేశించినప్పుడు ఇక్కడ మకరంలోని సూర్యుడు ఉన్నట్లుగా ఊహించుకుంటే మనకి ఒక రకమైన మన లోపల చైతన్యం జరుగుతుంది. అంటే డిసెంబర్ 21. అలాగే ఉత్తర విశ్వము అనేది పైన, అంటే ఉత్తరం వైపున ఏ కోణం అయితే ఉందో ఆ కోణాన్ని మార్చి 20వ తారీఖు రాత్రి తెల్లవారితే 21 అనగా ఆ సమయంలోని ఆ బిందువుని సూర్యుడు
ఆ బిందువులో ప్రవేశిస్తాడు. అంటే మార్చ్ 21 నుంచి మార్చ్ 28 నైట్ నుంచి 21 మార్నింగ్ లోపల. దాన్ని ఉత్తర విషువము అంటారు. దాన్ని వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. జూన్ 21 ఆర్ జూన్ 22 అంటే జూన్ 21వ తారీఖు రాత్రి కానీ తెల్లవారు 22 గంటల దక్షిణాయన ప్రారంభం. గుర్తుపెట్టుకోండి, ఇది సాయన మాస దక్షిణాయన ప్రారంభం. ఈ దక్షిణాయన ప్రారంభంలో ఇక్కడ ఒక బిందువుని, ఆ బిందువులో సూర్యుడు ప్రవేశిస్తుంటాడు. అంటే మిథున రాశి అంతము, కర్కటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది ఆ సమయంలో జరుగుతుంది. అట్లాగే ఇది కుడివైపు ఉన్న కోణం. దక్షిణం వైపు అంటే మన కాలి కింద ఉన్న కోణం. అది సెప్టెంబర్ 22 కానీ రాత్రి కానీ 23 తారీఖు ఉదయం లోపల దక్షిణ విషువము అనేది ప్రారంభమవుతుంది. అంటే ఆటమ్ ఈక్వనాక్స్ అంటారు. ప్రస్తుతాన్ని అంటే డిసెంబర్ 22ని, 21 నైట్ 22ని వింటర్ సోల్స్టిస్, 21 మార్చ్కి వెర్నల్ ఈక్వనాక్స్, అలాగే జూన్ 21 నైట్ 22 మార్నింగ్కి సమ్మర్ సోల్స్టిస్ అని, అలాగే 23rd సెప్టెంబర్ 22nd నైట్ అండ్ 23rd సెప్టెంబర్ మార్నింగ్కి ఆటమ్ ఈక్వనాక్స్ అని అంటారు. అంటే ఉత్తరాయణం, ఉత్తర విషువము, దక్షిణాయనం, దక్షిణ విషువం. ఇప్పుడు దేవాలయంలోని మకర తోరణము అంటారు. అంటే మకర తోరణం అంటే ఏంటంటే అది మకర తోరణం అంటారు. కానీ అంటే ఏంటో మనకి ఒక విధంగా ఇక్కడే ఉంది. మకరంలో సూర్యుడు ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కటక రాశిలోకి ప్రారంభంలోకి ప్రవేశించే ఒకనొక ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చే మకర తోరణం అంటారు. ఆ మధ్య బిందువు ఏదైతే ఉంటుందో అది దేవుడి తాలూకా ఏ దేవుడి తాలూకా ప్రతిమ అక్కడ ప్రతిష్టాపన చేస్తారో ఆ ప్రతిష్టాపన చేసే ఒకనొక తల మీద ఉండే ఒకనొక బిందువే ఉత్తర విషువము. అంటే వెర్నల్ ఈక్వినాక్స్. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, అంటే జ్యోతిష్ భాషలో చెప్పుకోవాలంటే మకరము, మేషము, కర్కాటకము అనేది ఈ మూడు ఒక ట్రయాంగిల్. అందురించి మనం జాగ్రత్తగా సూర్యోపాసన అనేది చేసుకోదలుచుకునేట్లయితే తూర్పు వైపు తిరిగి ఒక త్రిభుజము ఊహించుకుంటే ఆ త్రిభుజంకి ఎడం వైపున మకరంని, కుడివైపున కర్కాటకాన్ని,
మధ్యలో మేషాన్ని ఊహించుకునేట్లయితే సూర్యోపాసన మనకి జరుగుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు నలగమయింతల కథలోని మొదటి పేజీలోని ఈ ఉపాసన ఎలా చేసుకోవాలో తెలియజేశారు. అంటే మనలో నిక్షిప్తమై ఉన్న ఈ సూర్యుడిని ఆరాధన చేసుకోవడానికి ఇదొక మార్గం. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములతోని, అట్లాగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని భ్రూమధ్యం దగ్గరికి తీసుకువచ్చి అక్కడ కలిపే ఒక కేంద్రమే సూర్యుడి ఉచ్ఛలో ఉండడానికి ఒక గుర్తు. ఈ విధంగా ఒక్కసారి మరలా నలతామితుల కథ చదువుకుంటూ అందులో సూర్యోపాసన గురించి మాస్టర్ గారు మనకి ఏదైతే ఇచ్చారో అది ఒక విధంగా చదువుకుంటూ దాన్ని మనం ప్రతిదినము మన ప్రేయర్లోని మౌనంగా ఉండే కొన్ని నిమిషముల్లోని ఆ ధ్యానంగా చేసుకునేట్లయితే మనకి సూర్యుని నుంచి అపారమైన ప్రజ్ఞ మనలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇది సంవత్సరానికి సంబంధించిన ఒక యంత్రం. ఇది ఒక దినానికి అంటే ఒక రోజుకి సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి అంటే ఎడం వైపున ఏదైతే కోణం ఉందో అది సూర్యోదయం, నన్నెత్తిన అంటే ఉత్తరాన్ని ఉండే ఒక కోణాన్ని మిట్ట మధ్యాహ్నం, కుడివైపున ఉన్న కోణము అస్తమయం, క్రిందన ఉన్న కోణము అంటే దక్షిణానికి ఉండే కోణం మిడ్ అర్ధరాత్రి. అలాగే ఒక నెలకి ఈ తూర్పు వైపున ఉన్న ఎడం వైపున ఉన్న కోణానికి అమావాస్య, నన్నెత్తి మీద ఉన్న కోణానికి అష్టమి, కుడివైపున ఉన్న కోణానికి పూర్ణిమ, క్రింద అంటే దక్షిణ వైపు ఉన్న కోణానికి కృష్ణ అష్టమి, అది ఉత్తర వైపు ఉన్నది శుక్లాష్టమి, దక్షిణ వైపు ఉన్నదాన్ని కృష్ణాష్టమి అంటారు. అంటే ఇదే యంత్రము మనకి ఒక రోజులోని, ఒక మాసములోని, ఒక సంవత్సరంలోని ఇదే యంత్రము మనకి తిరుగుతూ ఉంటుంది. కాలవనే మహాచక్రంలో ఈ యంత్రంలోని మనందరికీ పూర్ణిమలు, అమావాస్యలు, శుక్లాష్టమి, కృష్ణాష్టములు జరుగుతూ ఉంటాయి. మనం తెలియజేసుకున్నట్లుగా దక్షుడు ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. అంటే దక్ష ప్రజాపతి ఈ యజ్ఞం చేస్తూ ఉంటే ఈ దక్ష ప్రజాపతికి వెనక
మహేశ్వరుడు సతీదేవి తలక పరిపూర్ణమైన ఆశీస్సులతో, అనుగ్రహంతో ఈ కాలచక్రం తిరుగుతుంది. ఇది మనము ఆయనముల గురించి తెలియజేసుకున్నాం. ప్రస్తుతం మనము గ్రహములు లక్షణాల గురించి తెలియజేసుకున్న తర్వాత వాటిని వివరంగా తెలుసుకుందాము. అది కాకుండా మనకి ఇంకా సమయం కానీ ఉండేట్లయితే గ్రహములు ఏ ఏ ప్రదేశాల్లో ఏ విధంగా మనకి సూచిస్తాయో అవి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం గ్రహములు లక్షణములు అంటే ప్లానెట్స్ అండ్ దాని తలక ఇంపార్టెన్స్. గ్రహం అంటే ప్లానెట్, సూర్యుడు సంకేతం మనం ఇచ్చాం. దాని తలక కీలక లక్షణము అంటే దాని తలక మెయిన్ క్యారెక్టర్ అహంకారం. అహంకారం అంటే మన అందరికీ ఒక రకమైన నానుడు ఉంది. అది కాదు. అహంకారం అంటే అయామ్ కాన్షియస్నెస్ అంటే లోకలైజ్డ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ మన లోపల, అలాగే లోకలైజ్డ్ కాన్షియస్నెస్ అని రెండు ఉంటాయి. యూనివర్సల్ కాన్షియస్నెస్ మనం నిద్రపోతున్నప్పుడు మన ద్వారా పనిచేరుతూ ఉంటుంది. మెలకు వచ్చిన వెంటనే యూనివర్సల్ కాన్షియస్నెస్ మర్చిపోతాం కాబట్టి ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ మనం కాకుండా లోకలైజ్డ్ కాన్షియస్నెస్ ఉండదు కాబట్టి ఆ లోకలైజ్డ్ కాన్షియస్నెస్ని అహంకారం అంటారు. గ్రహం తాలూక మనలో జరిగే లక్షణాలు ఏంటంటే ఆత్మబలము, దృక్శక్తి, అధికారం. అంటే మన సంకల్పం బలం అనమాట. ఆత్మబలం అంటే సంకల్ప బలం. ఒక పని మనం సంకల్పిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు అదే పని మీద మనం శ్రద్ధగా ఎంత సంకల్పంతో మనం అంటే ఎంత శ్రద్ధతో ఆ సంకల్పాన్ని సంకల్పించాము, ఆ సంకల్పంతో పనిచేయడం దృక్శక్తి. దానికి తగ్గట్లుగా లోపల నుంచి అంటే మామూలుగా వాడుక భాషలోని అతను ఆ పనిలోని సాగుతున్నాడు అంటే ప్రయాణిస్తున్నాడు అంటారు. ఆ పని పూర్తి అయ్యేంత వరకు ఇంకొక దృష్టి అతనికి ఉండదు అన్నట్లుగా ఉంటుంది దృక్శక్తి. అధికారం ఆ పని చేస్తున్నప్పుడు ఒక రకమైన పట్టుదల వస్తుంది. అంటే పట్టుదల అంటే పని పూర్తి కావాలని చెప్పి ఏదైతే ఉంటుందో ఆ పట్టుదల ఉంటుంది. ఇది గ్రహం తలక బలంగా ఉంటే ఉంటాయి. ఒకవేళ కానీ సూర్యగ్రహం మిగిలిన గ్రహాలతో శుభదృష్టిలో ఉండేట్లయితే ఒక విధంగా ఉంటుంది, అశుభ దృష్టిలో ఉండేట్లయితే ఇంకొక విధంగా ఉంటుంది. అదే గ్రహం పొగరు అంటే
ఎవరు చెప్పిన మాట వినకుండా ఉండడం. దృష్టి దోషం అంటే ఒక రకమైన కన్ను మిన్ను కానకుండా ఉండడం అంటారు కదా అది. ఆత్మవిహీనత అంటే సంకల్పంలోని బలం లేకపోవడం. అంటే సంకల్పిస్తాం కానీ అది పని పూర్తి చేసేంత వరకు ఒక రకమైన ఏది పని పూర్తవుతుందా లేదని శంక. అంటే పని చేయలేనేమో అని చెప్పి ఒక రకమైన బాధ ఉంటుంది. అది కాకుండా అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సంకల్ప శక్తి, కీర్తి ప్రతిష్టలు, అలాగే నాయకత్వ లక్షణములు, మాట చెల్లుబాటుకు పరిస్థితి. అంటే ఈ సూర్యుడు కానీ బలంగానే ఉండేట్లయితే వాడు సంకల్పించిన పని పూర్తవుతుంది. అలాగే ప్రజ్ఞ బాగుంటుంది. అంటే చేయగలిగే సామర్థ్యం, తర్వాత లోపల ఒక ఉత్సాహం అంటారు. ప్రజ్ఞ అంటే ఉత్సాహం, కీర్తి ప్రతిష్టలు. అంటే ఈ పని పూర్తి చేసిన తర్వాత ఒక రకమైన అంటే బాగా చేశారని చెప్పి ప్రశంసలు అంటారు. నాయకత్వ లక్షణములు అంటే ఒక గుంపుని కానీ ఒక 10 మందిని కూడగొట్టుకొని ఆ నాయకత్వాన్ని అంటే వహించడం. అంటే ఒక పని పూర్తి చేయాలంటే ఒక్కరితో అవ్వదు. ఒక 5గురు, 6గురు ఆ పనిని బట్టి 10 మంది, ఒక ఒక 30 మంది ఉంటారు. వాళ్ళందరికీ ఏ పనులు ఎలా చేయాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని గంటలకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరెవరైతే వస్తే వాళ్ళకేమో ఏ విధంగా గౌరవించాలి, ఈ విధంగా ఒక ప్రణాళిక తను రాసి తన సహచరులకి ఇస్తే అది నాయకత్వం అంటారు. మాట చెల్లుబాటుకు పరిస్థితి. కొంతమంది మాట చెప్తే ఆ మాట చెల్లుబాటు అవుతుంది. కొంతమంది మాట చెప్తే ఆ మాట చెల్లుబాటు అవడానికి అవకాశం ఉండదు. అంటే ఎందుకని అంటే మనం 10 మందికి చేసినట్లయితే ఎవరింట్లో సహాయం కానీ, లేకపోతే మాట సహాయం కానీ, లేకపోతే ధన సహాయం కానీ, అలాగే మన తాలూకా సమయం వెచ్చించి వాళ్ళ ఇంట్లోని మెలిగి వాళ్ళకి కావాల్సిన పనులు స్వయంగా కానీ చేసినట్లయితే ఆ సహాయం వలన కానీ మన మాట చెల్లుబాటు అవుతుంది. లేకపోతే మనం ఎవరింటికి వెళ్ళకుండా మనం ఎవరి పనైనా ఏ పనైనా చెప్పినట్లయితే ఆ పని కానీ చేయకపోతే ఆ పని వారికి ఇవి గుర్తులో పెట్టుకుని మన ఇంట్లో అవసరమైనప్పుడు కొన్ని వస్తువులు మనకు కావాల్సి వచ్చినప్పుడు ఆ వస్తువులు తీసుకురావడానికి అవకాశం ఉండదు. అందరికీ రవిగ్రహం కానీ బాగుంటే జాతక చక్రంలో వీళ్ళు సంకల్పించిన పని పూర్తవుతుందా పూర్తవుదా. అలాగే ఈ వ్యక్తి ఏదైనా సరే 10 మందికి పనికొస్తాడా పనికిరాడా. లోపల అంటే ఒక విత్తనము ఎంత బలంగా ఉందో ఒక రైతు చూసిన వెంటనే అలాగే చెప్పగలుగుతాడు. జాతక చక్రంలోని సూర్యుని చూసి ఆ విధంగా వీటి తాలూకా సంకల్ప బలము అంటే లోపల ఆత్మబలం అంటారు.
ఈ ఆత్మబలం ఎంత ఉందో మనం చూసిన వెంటనే చెప్పచ్చు. అందుకే ఇవన్నీ మనకి అవసరమే. ఇంకొక గ్రహం చంద్రుడు. ఈ చంద్రుడి గురించి మనకి మన లోపల పనిచేసే ఒకనొక ప్రత్యేకమైన భాగం ఏంటంటే మనస్సు. మన మనస్సు ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. అంటే చంద్రుడిన స్థానాన్ని పెట్టి రాశిచక్రంలో మన తలక మనస్సు మనస్సు తలక విన్యాసాలు తెలియజేస్తాయి. గ్రహం కానీ బలంగా ఉండేటట్లయితే గ్రహణ శక్తి, ఊహాశక్తి, మనోవేగము. గ్రహణ శక్తి అంటే అవతల వాళ్ళు చెప్పిన వెంటనే గ్రహించగలిగే సామర్థ్యం ఉందా లేదా. ఊహాశక్తి అంటే మన ఊహలు మంచివా కావా. అలాగే మనోవేగం అంటే మన మనస్సు యొక్క వేగం. అంటే కొన్ని కొన్ని సమయాల్లోని అంటే ఇవాళ లాటరీ కట్టి రేపేముందు మనకి ₹1,00,000 వస్తుందని చెప్పి ఊహ ఏదైతే ఉంటుందో అది మనోవేగం. అలా కాకుండా వస్తే వస్తుంది, లేకపోతే ఈ ₹10 ఎవరికైనా వినియోగపడతాయని చెప్పి మనం కట్టినట్లయితే మనం మనోవేగం తలక చాంచలం తెలుస్తాం. అలాగే గ్రహం తలక బలం కానీ లేకపోయినట్లయితే అంటే రాశిచక్రంలోని చాంచల్యం, పిరికితనము, వ్యర్థ ఊహలు. చాంచల్యం అంటే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడ్డాం. అంటే ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకి జ్వరం వచ్చింది అంటే చాలు, ఇంకా ఇక్కడ మనకి ఎంత జ్వరం వచ్చింది ఏంటి అని ఆలోచించరు. కాళ్ళు చేతిలో వణుకుతాయి, నోరు పిడచకట్టుకుపోతుంది. ఒకప్పుడు వాళ్ళకి ఒక రకమైన లోపల నుంచి దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. ఈ చాంచల్యం, పిరికితనం. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు తోడు ఉండాలి. అంటే చీకట్లో వెళ్ళాలన్నా సరే ఒక తోడు ఉండాలి. అలాగే కొంతమంది ప్రయాణం చేయాలంటే ధైర్యంగా కొంతమంది ప్రయాణం చేసి వస్తారు. కొంతమందికి పక్కన ఎవరైనా ఉంటే అది బజారుకి వెళ్ళి వస్తువులు కొనుక్కోవాలన్నా సరే ఎవరో ఒక మనిషి తోడు ఉండాలి. అలాంటిది ప్రీతి అనమాట. వ్యర్థ ఊహలు అంటే మనం రాసిన పరీక్ష బట్టి మనకి ఎన్ని మార్కులు వస్తాయో మనకు తెలుస్తాయి. కానీ నాకు ఇన్ని మార్కులు రావచ్చు అని చెప్పి ఎక్కువగా అతిగా ఊహించుకోవడం, ఇవన్నీ ఈ మనసు యొక్క అంటే చంద్రుడి తాలూకా విన్యాసాలు. అదే ఇతర లక్షణాల్లో కూడా ఉంది. మనస్సు, అందరి భావములు, ఊహలు, ఆలోచనలు, ఆపేక్షలు, ఆవేశములు. ఈ ఆపేక్షలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే ఈ రోజున ఒక వ్యక్తి కానీ కనబడినట్లయితే ఆ వ్యక్తిని పరిపూర్ణమైన మనసుతోనేమో ఆహ్వానం చేసి వాళ్ళకి మన ఇంట్లోని ఇంకా దగ్గర దగ్గర పాద పూజ చేస్తున్నంత ఆపేక్ష చూపిస్తాం. మన్నాడు అదే వ్యక్తి కానీ కనబడినట్లయితే అతను ఎవరో అన్నట్లుగా మనకి ఒక రకమైన ఇది చేస్తాం అన్నమాట. అంటే దాన్ని పట్టించుకో. అంటే నిన్నను ఈ వ్యక్తే కదా పలకరించాడు, ఇవాళ ఎందుకు పలకరించట్లేదని చెప్పి మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అనమాట. ఇవి ఆపేక్షలు. అంటే చంద్రుడు కానీ సరిగ్గా కానీ లేకపోతే ఆవేశములు.
ఈ ఆవేశాలు అనేది ఏంటంటే ఒక చెరువులోని కానీ ఒక చిన్న గులకరాయి పడినట్లయితే ఎలాగైతే ఆ చెరువులో ప్రకంపనలు జరుగుతుంటాయో వీళ్ళ మనసులో కూడా అలాగే ప్రకంపనలు జరుగుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఎక్కువసేపు దుఃఖపడడం, అలాగే దానివలన శరీరంలోని చాలా రుగ్మతలు తెచ్చుకోవడం, అట్లాగే ఒక రకమైన జ్వరాలు, అంటే ఎక్కెక్కి వెక్కి వెక్కి ఏడవడం అంటారు కదా, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే మనస్థలిక బలం కానీ మనకి, అంటే చిలుక బలం రాష్ట్రకరణలు కానీ లేకపోయినట్లయితే ఈ విధమైన విన్యాసాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కుజుడు అంటే మార్స్, మనలో శక్తి, అంటే మనం కాలు కదిలించాలన్నా, చేయి కదిలించాలన్నా, మనం మాట్లాడదామన్నా, లేకపోతే మన లోపలికి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నా, ఏ పని అయినా సరే మన శరీరంలోని జరగాలన్నా ఈ కుజుడు తలెక్క ప్రభావం మన మీద ఉంటుంది. అంటే శక్తి అంటారు దాన్ని. అంటే కుజుడు అంటే మొట్టమొదటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, మన లోపల గ్రహాలు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. మన లోపల ఉన్న గ్రహాలను మనం గుర్తించుకోవాలి మొట్టమొదటిలో. అంటే ఇది ఒక రకమైన న్యాస విద్య అంటారు. ఈ న్యాస విద్యలోని కుజుడు తలెక్క న్యాస విద్య ఏంటంటే శక్తి. ఈ శక్తి కానీ మనకు లోపల కానీ లేకపోయినట్లయితే చాలా రకాలుగా మన శరీరము ఇబ్బందికరంగా మారుతుంది. ఈ గ్రహం కానీ అనుకూలంగా ఉంటే, అంటే బలంగా ఉన్నట్లయితే కార్యదీక్ష, శౌర్యము, సాధన, ధైర్యము, సాహసము, పట్టుదల. కార్యదీక్ష అంటే ఇందాక సూర్యుడు చెప్పినట్లుగా దీక్షకులను, దీక్షతో పాటు కుదురుతులక దీక్ష కూడా ఉండాలి. అంటే ఒక కార్యక్రమం ఈ రోజున మొదలుపెట్టిన దాన్ని ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఎంత సమయం అయితే ఉంటుందో ఆ సమయంలోని అదే ఉత్సాహాన్ని, అదే శక్తిని, అదే ఇది లోపల నుంచి ఒక రకమైన ప్రేరేపణని తీసుకొచ్చి దాని దీక్షగా కొనసాగించే ఒక గ్రహం పేరే కుజుడు. అంటే గ్రహం ఈ కుజుడు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి 40 నుంచి 42 రోజులు పడుతుంది. అందుకే మండలము అంటే ఇప్పుడు మనం చాలా మంది చూసుకుంటుంటాం. అంటే ఈ భవానీ దీక్షలని, అయ్యప్ప దీక్షలని, అట్లాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటాం కదా, 41 రోజుల పాటు. అంటే కుజుడు తలెక్కది. అంటే సంకల్పిస్తాము, ఈ రోజున ఉదయం 4 గంటలకు అంతకో లేచి స్నానం చేస్తాము. అట్లాగే 40 రోజులు కూడా అదే సమయానికి లేచి స్నానం చేసి అన్ని గంటలకి అతని తలుక ఏ దీక్ష అయితే తీసుకుంటామో ఆ దీక్ష తలుక పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది కార్యదీక్ష అంటారు. శౌర్యము అంటే లోపల ఉత్సాహం, సాధన కూడా అదే. ధైర్యము అంటే చొచ్చుకుని వెళ్ళిపోవడం. సాహసము అంటే ఎక్కడెక్కడైనా సరే యుద్ధాలు కానీ, లేకపోతే
సైన్యంలోని బాగా ఎక్కువ ఉంటుంది. అంటే సాహసం కానీ లేకపోయినట్లయితే ఆ ఏ దేశాలకైతే ఆ దేశానికి సరిహద్దుల్లోని మన తాలూకా సైన్యం మనందరికీ రక్షణ కల్పించే ఒకనొక పట్టుదల ఉంటుందో ఆ పట్టుదల మన సాహసం పట్టుదల. అంటే అదే పట్టుదలతోని మనందరికీ ఇచ్చే ఒకనొక ఉత్సాహం అండి. ఒకవేళ కానీ కుదిరి కానీ బాగుండకపోతే క్రౌర్యము, మదము, కర్కసత్వము, దుస్సాహసము. అంటే కుజుడి కానీ మన జాతక చక్రంలో కానీ బాగుండకపోతే అంటే కోపం, మదం అంటే నాకేంటి, కర్కసత్వం అంటే ఎవడైనా చెప్పిన మాట వినకుండా ఉండడం, దుస్సాహసం అంటే సాహసం చేయకుండా మనం చెప్పినా సరే హద్దు దాటి తన పని తను చేసుకుని అనవసరంగా తను తాను ఇబ్బంది పెట్టుకుంటూ ఇతరులను ఇబ్బంది పెట్టే ఒకనొక పరిస్థితి ఏదైతే ఉంటుందో అది దుస్సాహసం అంటారు. అది ఈ గ్రహం తలక అశుభ దృష్టి. అంటే మిగిలిన గ్రహాల కన్నా దుర్బలమైనట్లయితే దాంతో ఉంటే కుజుడు కానీ దుర్బలమైనట్లయితే ఉంటుంది. నెక్స్ట్ ఇతర లక్షణాలు శక్తి, సామర్థ్యము, పురుష ప్రతాపములు, పట్టుదల. శక్తి సామర్థ్యాలంటే ఇందాక చెప్పాను కదా, ఈ రాజులు, సామంతులు, అలాగే ప్రభుత్వాధికారులు, అలాగే ఈ గ్రామాధికారులు, వీళ్ళందరికీ ఒక రకమైన సాహస కార్యక్రమాలు ఒక్కొక్కప్పుడు చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇతరు తగువులాడుకున్నట్లయితే ఆ తగువు తీర్చడానికి అని చెప్పి ఒక ధైర్యం కావాలి. దాన్నే పురుష ప్రతాపం ఉంటారు. అలాగే ఎవరినైనా సరే రక్షించాలన్నా, అంటే గ్రామంలోని ఏదైనా సరే దొంగతనం జరిగినా లేకపోతే ఏదైనా సరే అకార్యం కానీ జరిగినట్లయితే వాటిని నిలవరించడానికి కావాల్సిన శక్తి కావాల్సి వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన వ్యక్తి. మనకి మిగిలిన గ్రహాల గురించి సమయం మనకి సరిపోలేదు కాబట్టి మిగిలిన గ్రహాల గురించి వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి. ఏమైనా సరే ప్రశ్నలు కానీ ఉండేట్లయితే సమాధానం చెప్పడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం తీర్చుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే పండి. గురుగారు ఇప్పుడు ఈ గ్రహాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉమ్. అన్నిటి ప్రభావం ఒకసారి ఉండదు కదండి. అన్నిటి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మొత్తం రాశిచక్రంలోని ఒక్కొక్క గ్రహం కనుక చెప్తున్నాము. ప్రస్తుతం అన్ని గ్రహాలు కలిపి ఏ విధంగా ఉంటాయో అన్ని గ్రహాలు కలిపి చెప్తాము. మొన్ననే ఒకసారి చెప్పాను కదా, మన లోపలే గ్రహాలు ఉన్నాయని చెప్పి మొట్టమొదట 2వ క్లాసులో చెప్పాను. మన వాక్కులోని 7 గ్రహాలు ఉన్నాయని చెప్పాను. అవి ఏ విధంగా పనిచేస్తున్నాయో కూడా చెప్పాను. అన్నీ మన మీద ప్రభావం ఉంటాయి. ఏ ఒక్క గ్రహం కనుక ప్రభావం లేకుండా మనం ఉండము. ఇంకమ్మా అవి స్థానాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావం, అది మొదటి స్థానం నుంచి 2వ స్థానం అలా వచ్చేటప్పుడు మంచి జరగడం చెడు జరగడం జరుగుతూ ఉంటాయి గురుగారు. అది ఇంకా నేను చెప్పలేదమ్మా. భావాలు అంటే భావములు అంటారు. ఆ భావముల గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను మరి. ఎందుకంటే స్థానాలు మారినప్పుడల్లా మారుతుంటుందమ్మా. కరెక్టే. భావముల గురించి చెప్పినప్పుడు చెప్తానమ్మా. ధన్యవాదాలు. గ్రహాల గురించి పరిచయం అలాగే చేస్తున్నాను ఏమా. గ్రహాల గురించే పరిచయం చేస్తున్నాను. ఇప్పటి వరకు కుజుడు చెప్పాను. ఇంకా మిగిలిన గ్రహాల గురించి వచ్చే వారం చెప్తాను.